చేయాలి బాబు. ఇప్పుడు 72 ఇప్పుడు దరఖాస్తులు కూడా రాసి సర్వే పెట్టుకున్నాం. 72 చేయాలి అవుతుంది. మేము దిగి 15 సంవత్సరాలు అలా అయింది. అప్పుడు సర్వే పెట్టాం. ఫస్ట్ ఎవరు దిగారు ఈ ఊరికి? మా నాన్నగారు, మా అన్నయ్య పేరు బాలయ్య, చెర్రెక్కి బాలయ్య మా నాన్నగారు. అక్కడ కట్టుబడి కడ బాబు. మరి ఇప్పుడు మా మార్కారు ఉన్నారు కదా, ఆ తాత మరి మా తాతే ఆడు లక్ష్మయ్య బుడ్డాడు. ముందు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాడు. అక్కడి నుంచి ఇక్కడ కూడా చేసేవాడట. ఈ భయానికి బాబు ఇది ఊరట మహాఘోరం కట్ట మంటలు చెప్పుకోవడం. దాన్ని బట్టి ఇక్కడ ఇల్లు ఎలా కాలిపోయి మళ్ళీ ఇక్కడ? అప్పుడు మేము చెప్తాను బాబు. మొట్టమొదట మేము దిగాం ఎలాగట కానని. దిగిన తర్వాత ఆ మూమెంట్కి నాకు పెద్ద ఆవిడ ఉండిందిలే. అది మూమెంట్కి అలా ఉంటూ చచ్చిపోతే చిన్న ఆవిడ అది ఉన్నప్పుడు చిన్న ఆవిడకి మా చెల్లెలు చేసుకోమని అదే చేసిందిలే. చనిపోతే అప్పుడు తోటి వారా చింతపల్లికి వెళ్ళి సోమనాయ గారికి నమ్మకం. ఈ గవర్నమెంట్ ఈ భూమి ఉంది కదా, ఇల్లు కట్టుకున్న భూమి, ఇది ఎవరిది భూమి? ఏది ఈ భూమి? అప్పుడు ఎవరిది లేదు బాబు, ఎవ్వడు కూడా ఇక్కడ లేడు. ఇప్పుడు గవర్నమెంట్ దీనికి ఇల్లు కట్టుకోవడం పట్టాలు ఇచ్చిందా? చెప్పి వాడు ఇప్పుడు 72 సర్వే పెట్టాం. పెట్టిన తర్వాత సర్వేర్ వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ కింద ఉండేది పాక ఉండింది. నేను ఎక్కడ ఉండాలయ్యా, ఏం చేయాలా అన్నాడు. మొట్టమొదటి జరిగిన పద్ధతి ఏం చేయాలంటే, మరి ఎక్కడండి మీరు ఉండడానికి ఎలాగో చేయాలంటే, ఎలాగుంటాను కదా, మీరెక్కడ నేనెక్కడ, చూస్తే ఇది కొంచెం దూరంలాంటి ఈ పాక ఇక్కడెక్కడ ఉంటాం అన్నాడు. పోయినాడు. 4 రోజులు అయింది బాబు. మళ్ళీ అప్పుడు దరఖాస్తు వచ్చింది చెయ్యాలని. మళ్ళీ వచ్చినాడు. మళ్ళీ వచ్చి ఇలాగ అన్నాడు. సరిగా చెయ్యాలి సార్ అంటే మా అన్నయ్య అంట వెంకయ్య అనేవాడు, కట్టుబడి అందేవాడు. ఎక్కడెక్కడ చూపిస్తాను మా కట్టుబడి అని చెప్పి తీసుకొని, మరి ఎక్కడ పెట్టినాడో తెలియదు. అక్కడి నుంచి సర్వే చేసేవాడు. అలా మీదనైతే బాబు, అలా పక్కనైతే లింక్ లాక్కుని వెళ్ళినప్పుడు సర్వేర్ గారు అంతలా ఇంక కొడుక లాగినాడు. ఎందుకురా నీకు అంటే కొన్నారు కానీ బయట ఇక్కడ ఎవ్వరు లేదు. లాగు అది తిక్కపడిపోయింది లింకు కాడ 3 కట్టికపడి లాగు అంతనన్నవాడు. అది లాగితే తెగిపోవాలరా లింకు అని మరి అన్నాడు. ఎక్కడ లాగుతాం బాబు అలా చేసి సర్వే చేసి తర్వాత కట్టుబడి బాబు చెప్తాను వినండి. మొట్టమొదటి జరిగిన పద్ధతిలో ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఎక్కడ దాకా ఇచ్చారు స్థలాలు? చెప్తుంది స్థలాల అయితే 6 ఎకరాలు మొత్తం వెంకయ్య మొత్తం ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు. ఇది ఇల్లు ఎవరు అబ్జెక్షన్ చేయడానికి లేదు, ఎవరు కట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఎందుకంటే అంటే ఇది గ్రామ కంఠం కింద ఉంది. అది మరి ఎందుకంటే అమ్మేశాడు కదా. ఎవరు అమ్మేశారు? వెంకయ్య ఉన్నప్పుడు అమ్మేశాడు. ఎంతకి? 12,500 ఇచ్చేసాడు. ఎవరికి? ఇక్కడ గూడెం కూడా ఎంఆర్ఓ గారు. ఎంఆర్ఓ ఏ సంవత్సరం ఉంటుంది అది ఏమైనా గుర్తుందా? మరి నాకు తెలియదు. వెంకటేశ్వర తగ్గిపోయింది కదా. వెంకయ్య ఇంటి పేరు చెర్రేకి వెంకయ్య. ఆ కట్టుబడి కాడే ఉండేవాడు. ఆడు చెప్తాను విన్నాడు బాబు. ఆ మూమెంట్కి అలా జరిగింది. జరిగిన తర్వాత నాకు బాగా పరిచయం. అక్కడ చింతపల్లి కన్నవాడు ఆడి ఇల్లు పక్కనే ఉండేవాడట. అవన్నీ చెప్పాడట. చాలా మంచివాడాడు. అన్నవానికి అన్నాడు ఊర మున్సిపల్ అతను. చిన్న 90 వచ్చినాడు. ఎవరికడ ఊర మున్సిపల్ నేనే సార్ అన్నాడు. కింద ఉండేది నేనే సార్ అన్నా. అదే మరి పెంకు ఇక్కడ వచ్చింది. ఆ పెంకు ఇక్కడ ఎవరికైనా ఇచ్చామన్నారు. పీటీజీ వాళ్ళకంటే పీటీజీ గారికి వద్దన్న వెళ్ళమన్నారట కదా అని చెప్పి అన్నారు. ఎక్కడ పీటీజీ వాళ్ళు? ఇక్కడ చికెనపల్లి కాడ ఉండేవారు. ఒకడైతే ఎక్కడో పారిపోయాడులే బాబు. వాళ్ళందరూ ఇక్కడ అక్కడ చిదగో ఇక్కడ ఉండేవాడు. అందరికి ఇచ్చాడట. వాళ్ళు లేరు అప్పుడు. ఇప్పుడు కూడా వద్దన్నారు. మాకు పెంకులు ఇస్తుంటే గవర్నమెంట్ మాకు వద్దన్నారు. వద్దంతా. అప్పుడు ఆ పెంకులేమో ఆ ఊళ్ళో ఎవరికైనా ఇచ్చాను అంటే ఆటో చెప్పిందట. ఆటో చెప్తే
వర్క్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఈ విషయాలన్నీ అడిగారు. ఎన్ని పెంకులు వచ్చుంటాయి ఎన్ని ఇళ్ళకి ఇక్కడ మొత్తం అప్పట్లో సరే, ఈ ఇల్లంతా పెంకులంతా ఇచ్చారు బాబు. ఇక్కడ ఈ ఉన్న ఇల్లంతా అప్పుడు ఇచ్చినాయి. కాకపోతే ఇది ఈ ఇల్లు ఒక 2 ఇల్లు అదే లేదు కానీ అన్ని ఇళ్ళు ఇచ్చారు. అంటే ఇక్కడ 6 ఎకరాలు పట్టా భూమి అంటే ఇల్లు కట్టుకోవడానికి గ్రామకంఠంగా ఇచ్చారు. ఇచ్చేసారు, అమ్మేశారు. పట్టభూమి అమ్మేశారు. పట్టా భూమి గ్రామకంఠం కోసం ఇల్లు కట్టుకోవడానికి ఊరు కోసం ఇచ్చేసారు. కట్టుకుని అది కూడా సర్రేకి వెంకయ్య ఆయన పెద్ద కొడుకు జీవరత్న. ఆడే డబ్బులు తీసుకున్నట్ట బాబు చెక్కట్లో పెట్టేసుకొని వచ్చారు. ఆ తర్వాత బాబు పెంకు చెప్తాంట కదా, పెంకు వచ్చిన తర్వాత పేరు చెప్పుకున్నారు అతను వచ్చి. అయితే పేరు చెప్పుకుంటూ వస్తున్నాను. పేరు చెప్పుకుంటూ వచ్చి వెంకయ్యన చెర్రెకి చెర్రె చంద్రసాయన పోతాడికి ఏ ఊరు అన్నాడు. కట్టిపెళ్ళి అండి. కట్టిపెళ్ళికి ఇక్కడ సంబంధం ఏముంది? ఈ ఊరు కాడ ఉన్నారా వాళ్ళు? లేరండి. అయితే వాళ్ళకెందుకు? అక్కడ వెంకయ్య భూమి అక్కడ కొనేసి భవితల భూమి కూడా కొనేసి అక్కడ ఇల్లు కట్టిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ పేరు చెప్పితే నా ఉద్యోగం పోద్ది. వర్క్ ఇన్స్పెక్టర్ గారు నా ఉద్యోగం పోద్ది, చెప్పవద్దు అన్నా. అయితే ఒకటి అన్నాను బాబు, ఏమన్నానంటే సారు మంచిదే మీరు అన్నారు, చాలా సంతోషం. కానీ ఒకటండి నేను చెప్పింది కూడా వినండి అన్న. చెప్పమన్నాడు. చెప్పమంటే నేను చెప్పానంటే సారు అక్కడి నుంచి అప్పుడు మైళ్ళు ఉండేది, 3 మైళ్ళ దూరం రావాలండి ఇక్కడికి. వచ్చాడు అనుకోండి, వర్షం పడుతుంది, అదురుతాడు. అది ఎక్కడ చెట్టు కింద ఉంటాడు. ఎన్ని రోజులు చెట్టు కింద ఉంటాడండి? పోనీ మాకు ఇల్లు ఇస్తారు, మేము ఎన్నిసార్లు అండి ఆడికి పనిచేస్తాము కూర్చోడానికి? చెప్పండి ఒకసారి, చెప్పండి, మీరు చెప్పండి. మీరేంటి అలా మాట్లాడుతుంటారే అని అన్నాడు. అవును కదా అని, అవునా కాదా చెప్పండి ఒకసారి అంతే. అన్న తర్వాత ఇంకోటి ఏమన్నానంటే సరేనండి ఇంకోటి చెప్తున్నాను. పోనీ ఒక పని చేస్తామండి, పోనీ 1 సంవత్సరం ఇస్తాను, 2 సంవత్సరాలు ఇస్తాను, అన్ని సంవత్సరాలు ఆడికి ఇచ్చేస్తే ఎక్కడ ఉంటుందండి? ఆడెక్కడ ఉంటాడు ఒకసారి చెప్పండి. ఆడు కట్టుబడి నుంచి వచ్చేదానికి ఉంటాడు పట్టభూమిలోన. పొద్దుపోయింది అనుకోండి, చీకటి పడడానికి వెళ్ళడానికి అవకాశం లేదు బాబు. ఘోరం లేండి బాబు, అడవుల మీద వెళ్దాం. ఇప్పుడు లాస్ట్కి ఇచ్చారా మన వాడికి? చెప్తాను వినండి బాబు. అలా చెప్తుంటే ఏంటి మీరు ఇలా చెప్తున్నారు ఏంటి అన్నాడు. దానికి ఇంకోటి చెప్తాను వినండి సార్ అన్న. ఏమన్నాడు? ఏం కాదు, ఇప్పుడే చెప్పాను కదా, మరి ఎన్నాళ్ళు అలాగ ఉంటాడు ఇక్కడ? ఆ రాత్రిపూట ఉండాలి కదా ఇక్కడ. రాత్రిపూట ఏ ఇంటికాడ ఉంటాడండి? ఎవరు ఇస్తారండి అన్నాడు. దాంతోపాటు ఇవన్నీ చెప్పాయి. ఇంకోటి కూడా అన్నాను. ఏమన్నానంటే ఒకటి చెప్తాను వినండి అన్నా. ఏం కాదండి, మీరు బాగా తెలిసినవారు వర్క్ ఇన్స్పెక్టర్ గారు, మరి చింతపల్లికి వస్తాను, వర్క్ ఇన్స్పెక్టర్ ఎక్కడున్నారా అంటే కనుకన్నారా అంటారు. సరే అన్నీ మంచిదే కానీ మీరు ఒకసారి లోనకి రండి అంటాడు. నాకు నేను లోనకి వెళ్తాను. అన్నం పెట్టేమంటాడు భార్యకి. అన్నం పెట్టేస్తుంది ఆడ మనిషి, అన్నం తినేస్తాను. మరి పైన ఉన్న వాళ్ళ సంగతి ఏంటండి? వాళ్ళు ఎలాగుంటారు ఒకసారి ఆలోచించండి. నేను తినేసి బయటికి ఎలాగవుతానండి? అంతానే లేదా తిన్నావాడిని, కానీ ఆకలి కర్రీ ఎలా అవుతానండి? అంతారా లేదా? అలాగే ఇది కూడా స్థలం అంతేనండి. ఆడెక్కడికి వచ్చి ఎన్ని బాధలు పడతాడండి, ఎన్ని శ్రమలు పడతాడు. నేను తిన్నట్టు నేను ఉంటాను, మనసుగా మనం చూస్తూ ఊరుకోలేం కదా, ఊరుకోలేము. ఆడు ఎంత బాధపడతాడండి అని ఇవన్నీ చెప్పాను. అలాంటి అన్నీ బుర్రపాటు తీసిన మాట్లాడక. అయితే ఆ పేరు మొత్తం అప్పుడు నెల అయిన తర్వాత మళ్ళీ అటు నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ దరఖాస్తు వస్తే చూసుకున్నాను. అప్పుడు మళ్ళీ దరఖాస్తు ఫలానా ఆఫీసర్, పై ఆఫీసర్కి రాసి, ఆఫీసర్ వచ్చిన తర్వాత ఈ విషయాలంతా చెప్పాడు. అలాగా ఊరు ముసుగు అటువంటి వాడా? సరే వెళ్దామని చెప్పి వచ్చారు. ముందు ఆయన వచ్చాడు, వర్క్ ఇన్స్పెక్టర్ గారు. నమస్కారం. ఏంటి సారు ఎందుకు వచ్చినారు? రామన్నారు కదా అంటే, రావాలి కదా మరి రాకపోతే ఎలాగా? ఎవరు సారా అన్నాను. నాకంటే పై ఆఫీసర్ అన్నాడు.
ఎక్కడి నుంచి మీరు అన్నారు కదా ఆ మాటలే చెప్పండి ఆఫీసర్గా అన్నాడు. మళ్ళీ అదే చెప్పారు. కూర్చున్నాను మళ్ళీ ఆ మాట అన్నాడు. అప్పుడు ఆ పై ఆఫీసర్ చికెన్ ఇచ్చాడు బాబు నాకు. ప్లస్ మీ మాటలు ఎక్కడ నేర్చుకున్నాడు ఇలాంటి మాటలు? అమ్మో, అందుకే ఈ గ్రామం నిలబెట్టావు అనమాట. ఇలా కాకుండా కాబట్టి ఈ గ్రామం నిలబెట్టావు. మహాఘోరంగా ఉండింది అట ఈ గ్రామం. అప్పుడు స్టార్టింగ్లో ఎన్ని ఇల్లు ఉండే? అప్పుడు స్టార్టింగ్లో మరి 3 ఇల్లు అండి. 3 ఎవరెవరు? మా తండ్రిది పేరు? మా ఇద్దరు అన్నది పేర్లు? చెర్రేకు బాలయ్య, చెర్రేకు వెంకటేశ్వరులు, చెర్రేకు సోమరాజు. 3 ఇల్లు. 3 ఏంటి అల్లా మూలకడ కట్టాము బాబు. అప్పుడు వాటర్ ఉండేది తాగడానికి? అప్పుడు ఇప్పుడు చెక్ డ్యామ్ కట్టారు కదా, అక్కడ మూలకడ కట్ట ఆ నీళ్ళే తాగేవారు. ఇప్పుడు ఎన్ని ఇల్లు మొత్తం? ఇప్పుడు దగ్గర ఒక 30 దాటి ఉంటాయి. మరి ఈ స్థలం అమ్మలేదు అని అంటున్నారట ఈ భూమి గల వాళ్ళు. అదే కదా మేము అనేది. ఇంత బాధపడి బాబు చెప్తాను వినండి. ఇంత బాధపడి వాడికి ఇల్లు తయారు చేస్తే అప్పుడు ఆఫీసర్ వచ్చి నాకు సెకండ్ ఇచ్చాడు. గ్యాస్ బాగుంది. ఏ ఆఫీసర్ వచ్చి ఇదే మాట చెప్పు నువ్వు, ఓకే సార్ అని చెప్పేసి వీళ్ళు రాసుకొని ఉన్నారు. అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి ఎవరెవరు వెళ్ళారు పెద్దలు గ్రామం నుంచి ఈ భూమి లాస్ట్కి గోడల కోసం? ఈ ఊరి కోసం గ్రామకొండం కోసం మరి ఎంఆర్ఓ ఆఫీస్ గణపతి అనే ఉండేవాడు బాబు. చెప్తాను మా అన్న కొడుకు సోమరాజు కొడుకు గణపతి అనే ఉండేవాడు. అన్ని పనులు చూసేవాడు. ఆడితోటి వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళిన తర్వాత డబ్బులు తీసుకోవడం కూడా అంత జరిగింది. చెప్తాను. డబ్బులు ఎవరి చేతికి ఇచ్చారు? వెంకయ్య చేతికి ఇచ్చారు. వెంకయ్య డబ్బులు చెప్పాను కదా, జీవరత్నం అని కొడుకు. ఈ భూమి ఎవరిది? వెంకయ్య గారు. అతనికి ఎంతమంది పిల్లలు? ముగ్గురు. వాళ్ళు ఉన్నారు ఇప్పుడు? ఎక్కడ ఉంటున్నారు? కట్టుబడి కూడా ఉంటున్నారు. ముగ్గురు కూడా కట్టుబడి. అయితే చెప్తుంది ఒకటి ఇక్కడ తర్వాత బాలయ్య గారికి వాళ్ళ అబ్బాయి చెప్తాను బాబు. తర్వాత గొడవలకి అయితే బాబు ఆర్ట్ గొడవలు మాట పేదోడే ప్రెసిడెంట్ అయ్యి నిలబెట్టాడు. కానీ చాలామంది పారిపోయారు. నేను కూడా పోదాం అనుకుంటే అయ్య గారికి చెప్పాను, అయ్యగారు ఇంకా ఉండలేను, చాలామంది వెళ్ళిపోయినారు, నేను కూడా వెళ్ళిపోతాను, గ్రామం అటువంటిది, నేను ఉండలేను అన్నాను. ఇంటి దగ్గర అయితే అన్నా ఇలా ఇలాగన్నా ఉపవాస ప్రార్థన చెయ్యి, నేను చేస్తానన్నాడు. లక్షవారం చూడు వినండి బాబు, లక్షవారం, శుక్రవారం, శనివారం 3 రోజులు ఉండేవాడిని ఉపాసంతో. రాత్రులు పగలు కూడా ఉండేవాడిని. అప్పుడు ఆడు కూడా చేసేయడము. అప్పుడు దడేమని పేదోడు పేషెంట్ అయిపోయినాడు. మాట పేషెంట్ కట్టుబిల్లేవాడు. ఆడెప్పుడైనాడో అయ్యగారు ఏంటి అన్నాడు. ఏం లేదు అయ్యగారు ఇలా చేతులు ఎత్తికి దండం పెట్టి ఇలా. ఓ ఆ విషయం ఏం చెప్పవలసిన పని లేదు. ప్రెసిడెంట్ ఆడే కదా, సర్పంచ్ ఆడు కాబట్టి ప్రజలంతా చూసుకుంటాడు. ఏం చేసాడు బాబు చెప్తాడు. అప్పుడు పోలీసుగా చేసుకుంటుండేవాడు. కట్టుపెళ్ళి కాదు ఉంది మరి 2 వారాలు 3 వారాలు కట్టుపెళ్ళి కండి మరి అప్పుడు వచ్చి ఎవడెవరైనా వాడు మాట్లాడవచ్చు. వెంకయ్యతో సహా ఇలా పుట్టలు కానీ చెట్లు కానీ కనబడితే వీళ్ళు ఇంటి పనులతో వేసేవాళ్ళు మనుషులు అనేసి నైట్ టైం. ఎవరు అసలు దాడి చేసేది అప్పట్లో? చేసింది వెంకయ్య చెప్పి చేయడం వల్ల. ఇప్పుడు ఇంకొక ఒక మాట చెప్తాను, అది పూర్తి చెప్పలేదు కానీ కట్టుపెళ్ళి కాడ సర్వేర్ గారు ఉండేవారు. మరి పాత అచ్చిబాబు తండ్రికి దగ్గర మరి ఏం డబ్బులు తీసుకున్నారో తెలియదు, ఇంత తీసుకున్నారో తెలియదు. ఆడి పేరు మా పేర్ల కాడ లింక్ రాసి అది ఏం చేశారంటే మా బాలయ్య మా నాన్న మీద తండ్రి కొడుకుల మధ్య నుంచి పాత నచ్చిపోయే పేర్లు అందులో ఏడ్ చేశారు. మొన్న ఎంఆర్ఓ కడుపు తెచ్చినప్పుడు ఆ విషయం అడిగారు. పాత నచ్చిపోయే పేరు ఇక్కడ ఉండడం ఏంటి, అతను కట్టుపెళ్ళి కదా, ఇక్కడ ఎలా వచ్చింది అనేసి అడిగారు నాకు. సార్ అక్కడ సర్వేర్ అప్పుడు ఉండేవారంట, అక్కడ నుంచి ఇక్కడ సర్వే చేసుకున్నారండి, అప్పుడు విఆర్ఓ అతను అధికారంలో చేసుకున్నారండి అని చెప్పాను. అర్థమవుతుందిలే అన్న సార్. డబ్బులు పడేసి బాబు అవి అయితే అతను కూడా ఇక్కడ హక్కు ఉంది. అప్పట్లో లేదు, అప్పట్లో గొడవ అయిందండి. మేము అప్పటికి వేస్తే
కాగితం కూడా రాయిచ్చారనమాట, మేము అక్కడ వెళ్ళడానికి లేదు అడగడానికి లేదు అనేసి ఇది చేశారనమాట. అందుకే ఇక్కడ రావట్లేదు అసలు. దాదాపుగా నా ఊహ తెలిసి అతను ఇక్కడ లేదు బాబు, ఎవరు కూడా ఇక్కడ ఎవరు కూడా రానివ్వట్లేదు. ఏ ఆట అంటే